కోటన్ రెడ్డి ఏం చేసినా సంచలనమే. ఎందుకంటే తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బలమైనటువంటి టైంలో ఉండగానే బయటకు వచ్చేసాడు. కాబట్టి వైసీపీకి సంబంధించి చివరిలో వచ్చేసాడు అన్నటువంటి ఇది లేదు. అందుకనే లోకేష్ కూడా తనని బాగా అభిమానించడం, గౌరవించడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఒకటి మీడియా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి అదేందో చాలా చిన్న చూపు, చులకన చూపు. మేబీ సాక్షి వాళ్ళ సొంత పత్రిక, సొంత టీవీ కాబట్టి అనుకుంటా, అందుకని పట్టించుకోరు మీడియాని, ఏమాత్రం పట్టించుకోరు. బట్ కోటన్ రెడ్డి మీడియాతో రెగ్యులర్గా ర్యాపో మెయింటైన్ చేసాడు. అందుకే అప్పుడు ఇప్పుడు కూడా తను కాస్త పాజిటివ్గానే ప్రొజెక్ట్ అవుతుంటాడు. తాజాగా కోటన్ రెడ్డి బ్రదర్ నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ అన్నటువంటిది ముందే శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చేసినటువంటిది. ఇప్పుడు నెల్లూరులో మహానాడు పెట్టాలన్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకోగానే ఒక్కసారిగా దాన్ని ఏమంటారు, దూకుడు ప్రదర్శించేశారనమాట. మే 20వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా నెల్లూరు జిల్లాలోని అన్ని హోటల్ రూమ్స్ బుక్ చేసి పడేశారు. మొట్టమొదటిసారిగా మహానాడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అన్నటువంటిది ఒక ఎత్తు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే 100% హోటల్స్, గెస్ట్ హౌస్, మండపాలని బుక్ చేసేసారు కోటన్ రెడ్డి సోదరులు. నెల్లూరు జిల్లా కేంద్రంలో హోర్డింగ్స్ మొత్తం బుకింగ్ చేసి పడేశారు. అట్లాగే పెద్ద ఎత్తున టౌన్ బస్సులు, స్కూల్ వ్యాన్లు బుకింగ్ చేసి పడేశారు. లోకేష్ పర్యటనకి అప్పట్లో ఇచ్చినటువంటి తరహాలోనే ఇక్కడ సీరియస్ ఎఫర్ట్ పెట్టుకొచ్చారు. తద్వారా ఒకటి, ఈ టర్మ్ నారా లోకేష్ కనుక సీఎం అయితే ఖచ్చితంగా తను మంత్రి అవుతాడన్నటువంటి ఫీలింగ్ ఉంది. అలాగే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అన్నతమ్ములు ఇద్దరికి టికెట్ వస్తుందన్న ఫీలింగ్ ఉంది. అందుకని కసిగా పనిచేస్తున్నారు. వైసీపీకి ఎంత కమిట్మెంట్తో చేశారో అంతకి 4 అంతల కమిట్మెంట్ తెలుగుదేశంలో పనిచేయడమే ఇక్కడ స్పెషల్.